హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారు అంటే వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేశారంటే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది. మన వీడియోస్ అన్నీ కూడా ఎవరీ ఆల్టర్నేట్ డేస్ మార్నింగ్ 11 అప్లోడ్ చేస్తుంటాను. ఓకేనా? ఛానల్ అంతా చెక్ చేసి నచ్చింది అంటే డెఫినెట్గా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ వీడియో వచ్చేసి యాక్చువల్గా భోగి రోజు కనుమ రోజు అండ్ దాని నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట. సో ఇంక మార్నింగ్ కనుమ రోజు అయితే నేను ఇంకా కుకింగ్ చేసుకుంటున్నాను. సో కనుమ అంటేనే స్పెషల్ నాన్ వెజ్ కదా, సో అందుకే నాన్ వెజ్ చేస్తున్నాను. టైం వచ్చేసి అరౌండ్ 11:30 అయింది. అప్పటి వరకు అయితే కాఫీ తాగలేదు. సో ఫస్ట్ కాఫీ తాగాలి అని చెప్పేసి కాఫీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో యాక్చువల్గా ఆ రోజు ఇంకా చికెన్ తీసుకురావడానికని వెళ్ళారు. సో మా ఇంట్లో ఎక్కువ చికెనే ఉంటుంది. సో చికెన్ తీసుకురమ్మంటే వెళ్తే చికెను అండ్ మటన్ షాప్లు రెండు పక్క పక్కనే ఉన్నాయట. సో చికెన్ షాప్లో చూస్తే ఓన్లీ 1 మెంబరు, మటన్ షాప్లో ఆల్మోస్ట్ 10 మెంబర్స్ వరకు ఉన్నారు. సో మటన్ కూడా తీసుకుంటాను అని చెప్పేసి కాల్ చేశారు. ఎందుకు మా ఇంట్లో చికెనే ఉంటుంది ఎక్కువ అంటే, నేను సమన్వి అండ్ కొన్ని డేస్ బ్యాక్ వరకు సాయి, మేము ముగ్గురం కూడా ఓన్లీ చికెనే తినేవాళ్ళం అనమాట. సో కొంచెం ఈ మధ్య ఫ్రీక్వెంట్గా సాయి కూడా కొంచెం మటన్ కావాలి అని అడుగుతున్నాడు, మటన్ ఫిష్. 90s #90s అని ఒక మూవీ వచ్చింది కదా, దానిలో నల్లి బొక్క అని చెప్పేసి ఇట్లా మటన్ కొట్టుకుంటూ తింటారు కదా, ఆ మూవీ చూసిన దగ్గర నుంచి వాడు మటన్ అని వాడు కూడా అడుగుతున్నాడు. లేదంటే వాడు మటన్ తిండు. సో ఇంకా ఇంట్లో ముగ్గురు చికెన్ తింటున్నప్పుడు ఆబ్వియస్గా ఎక్కువ చికెనే వండుతాం కదా, కానీ ఇంక ఈసారి వాడు కూడా అడుగుతున్నాడు కదా, సరే ఇంకా సరేనని మటన్ చికెన్ రెండూ తీసుకొచ్చారు. అండ్ పిల్లలైతే కైట్స్ ఎగరేస్తున్నారు. నాకు తెలిసి మేబీ మా హస్బెండ్ లైఫ్లో కూడా ఇంత ఎక్కువ టైమ్స్ అయితే కైటింగ్కి ఈసారి ఇయర్కే నేను ఎగరేసింది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఖాళీ ఉన్నప్పుడల్లా కైట్స్ ఎగరేస్తూనే ఉన్నాడు పైకి టెర్రస్ మీదకి వెళ్ళి ముగ్గురు. సో వాళ్ళ డాడీ కూడా ఆఫీస్కి వెళ్ళలేదు. సో ఫెస్టివల్ రోజు ఎలాగో హాలిడేనే కదా, భోగి రోజు కనుమ రోజు కూడా ఇంట్లోనే ఉన్నారు. సో మంచిగా ఖాళీగా దొరికినప్పుడల్లా కొంచెం ఆఫీస్ వర్క్కి ఫ్రీ ఉన్నప్పుడల్లా పైన టెర్రస్ మీదకి వెళ్ళటం, కైట్స్ ఎగరేయటం. సో ఇప్పుడు వాళ్ళు అదే పనిలో ఉన్నారు. ఇక్కడైతే నేను కుకింగ్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా ఇక్కడ నేను రైస్ వచ్చేసి కొంచెం పులావ్ లాగా చేస్తున్నాను. నార్మల్ రైస్ చేద్దామంటే ఇంక సమన్వి కొంచెం పులావ్ లాగా చేయలేమ్మా, కొంచెం బగారా రైస్ లాగా అని చెప్పింది. సో కొంచెం చికెను, మటను అండ్ పులావ్ అండ్ ఏంటి రాగి ముద్ద ఉంటుంది కదా, సో రాగి సంకటి కూడా చేసుకుందాంలే అని చెప్పేసి నేను ఇవన్నీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఒక పక్కన. సో నేను మటన్ వచ్చేసి యాక్చువల్గా షార్ట్ లాగా అప్లోడ్ చేశానండి. సో మన ఛానల్లో ఉంది, ఎవరైనా చూడలేదంటే ఒకసారి చెక్ చేయండి. చాలా ఈజీ అనిపించింది. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇది 3rd టైమో 4th టైమో అయి ఉంటుంది నేను మటన్ వండటం ఇంట్లో. ఎందుకో చాలా ఈజీ ప్రాసెస్ అనిపించింది. కుక్కర్లో పెట్టుకొని చేసుకుంటే మంచిగా 7 to 8 విజిల్స్ వచ్చేలాగా కుక్ చేసుకుంటే టేస్ట్ బాగుందని చెప్పారు. ఇంకా సాయి తిని హస్బెండ్ తిని ఓకే బాగుంది, చాలా ఈజీగా అనిపించింది. సో ఎవరైనా షార్ట్స్ చూడలేదంటే మన ఛానల్లో షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తుంటానండి. సో ఒకసారి చెక్ చేయండి. సో మీ పండుగ ఎలా అయింది? ఐ థింక్ ఇంకా హాలిడేస్ అన్నీ ఫినిష్ అవుతున్నట్లు ఉన్నాయి కదా. సమన్వికి యాక్చువల్గా సాటర్డే నుంచి అయితే స్కూల్ ఉంది. సో అందరూ మళ్ళీ బ్యాక్ టు ఫెవిలియన్ అని చెప్పేసి మళ్ళీ హైదరాబాద్ వచ్చేసి మళ్ళీ రొటీన్ వర్క్ అంతా స్టార్ట్ అయిపోయి ఉంటుంది కదా. సో ఎలా ఎంజాయ్ చేశారు అన్నదైతే డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఎలా ఎంజాయ్ చేశారు హాలిడేస్. మూవీస్ అన్నీ రిలీజ్ అయ్యాయి కదా, మంచిగా అన్ని హిట్ మూవీస్ అన్నీ కొంచెం పెద్ద పెద్ద హీరోస్ అన్ని మూవీస్ కూడా రిలీజ్ అయ్యాయి కదా. మూవీస్ చూసారా? ఎలా అనిపించింది? ఏ మూవీ బాగుంది అన్నది కూడా డెఫినెట్గా నాతో షేర్ చేసుకోండి. సో ఇక్కడైతే నా కుకింగ్ జరుగుతుంది. ఈ హాలిడేస్ వల్ల అయితే కొంచెం ఎక్కువ టైం పిల్లలతో స్పెండ్ చేయడానికైతే బాగా కుదిరిందండి ఈసారి. ఎక్కువ అపార్ట్మెంట్లో కూడా పిల్లలు లేరు. సో మామూలుగా నార్మల్ డేస్లో అయితే వాళ్ళ ఫ్రెండ్స్తో ఎక్కువ ఆడుకుంటూ ఉంటారు, లేదంటే హోంవర్క్లని, ఎగ్జామ్స్ అని, స్కూల్స్ అని ఇవే సరిపోతాయి కదా. బట్ ఈసారి ఎక్కువ టైం నలుగురం కూడా మంచిగా టైం స్పెండ్ చేయడానికి
బాగా పాజిబుల్ అయింది. మంచిగా నైట్ అయ్యేసరికి ఎర్లీగా డిన్నర్ ఫినిష్ చేసుకోవటము, మొత్తం అన్ని లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసి మంచిగా హోమ్ థియేటర్ లాగా నైట్ ఒక మూవీ చూడటం, మార్నింగ్ కొంచెం లేట్‌గా లేవటము, కొంచెం రిలాక్స్డ్ మోడ్‌లో ఉంటాం గదా! ఎప్పుడు అదే బిజీ లైఫ్‌లో ఉంటాము నార్మల్‌గా. రేపు మళ్ళీ సాటర్‌డే నుంచి స్కూల్ స్టార్ట్ అయ్యాయంటే. బట్ అట్లా కాకుండా కొంచెం రిలాక్స్డ్ మోడ్‌లో కొంచెం లేజీగా డే అలా లేజీగా గడుస్తున్నా కూడా ఎందుకో బాగా అనిపించింది హ్యాపీగా. సో, ఫైనల్‌గా నా కుకింగ్ అయితే అయిపోయింది. మా వాళ్ళు కిందకొచ్చేసారు. సో, నేను చేసినవి అవే చూపిస్తున్నాను. సో, రాగి సంకటి అని చెప్పాను కదా! రాగి సంకటి అండ్ ఇదొచ్చేసి మటన్ కర్రీ దాంతో పాటు చికెన్ కర్రీ. సో, చికెను మా అమ్మాయికి యాక్చువల్‌గా చికెన్ ఫ్రై ఎక్కువ ఇష్టం. బట్ ఈసారి ఫ్రై లాగైతే ఏం చేయలా. కొంచెం సలాడ్, సో, కొంచెం రైతా, డెఫినెట్‌గా రైతా ఉండాలి గదా! అండ్ కొంచెం పులావ్ లాగా చేశాను. బగారా రైస్ లాగా కాదులెండి. నార్మల్ రైస్‌తోనే చేశా. బిర్యానీ రైస్ కూడా అయిపోయింది. నేను ఇవన్నీ చూపిస్తుంటే సమన్వి వాటర్ ప్లేట్లు ఇవి కూడా చూపించు అని చెప్తుంది. సో, కొంచెం ఫన్నీగా అక్కడ. సో, నార్మల్‌గా లంచ్ కానీ, డిన్నర్ కానివ్వండి, ఇంకా అందరం ఇంట్లోనే ఉన్నాము. తను కూడా ఇంట్లో ఉన్నాడంటే ఒకేసారి చేస్తాము. ఈవెన్ డిన్నర్ అయినా సరే తను తొందరగా వచ్చేసారు ఆఫీస్ నుంచి మేబీ 7:30కే వచ్చారంటే పిల్లలతో కలిసే డిన్నరు, లంచ్ ఏదైనా కలిసే ఫినిష్ చేసుకుంటాము. అండ్ మ్యాక్సిమం కూడా టీవీ దగ్గర ఇట్లా సోఫా ఉంది కదా! దానికి సోఫా దగ్గర కింద కూర్చొని తింటాము. అందుకే మా ఇంట్లో డైనింగ్ టేబుల్స్ అట్లాంటివి కొంచెం పిల్లలకి ఆడుకోవడానికి స్పేస్ కావాలి. అండ్ దాంతో పాటు మేము ఎలాగో డైనింగ్ టేబుల్ మీద కూర్చోం కదా! ఎందుకు మళ్ళీ అనవసరంగా అని చెప్పేసి డైనింగ్ టేబుల్ కూడా మేము ఎక్కువ ప్రిఫర్ చేయము. హ్యాపీగా నలుగురం ఇట్లా కూర్చొని ఏదో ఒక మూవీ పెట్టుకొని టీవీ చూస్తుంటాము. సో, తినేటప్పుడు టీవీ చూడకూడదు అంటారు. బట్ మా ఇంట్లో ఎలా అంటే ఆల్మోస్ట్ నిద్రపోకుండా లేచున్నంత సేపు ఇంట్లో ఏదో ఒకటి టీవీయో లేకపోతే మొబైల్‌లో సాంగ్సో ఏదో ఒకటి ప్లే అవుతూనే ఉంటాయి. అట్లా ఇంకా మనతో పాటు ఇంట్లో ఇంకా మెంబర్స్ ఉన్నారు అన్న ఫీలింగ్ వచ్చేలాగా టీవీ అప్పుడు ఎట్లా మాట్లాడుతూనే ఉంటుంది. సో, హ్యాపీగా ఏదో ఓల్డ్ మూవీ పెట్టుకొనైతే కొత్త మూవీస్ ఏం లేవు అంటే రాజేంద్ర ప్రసాద్ గారి ఓల్డ్ మూవీస్ ఉంటాయి కదా! కామెడీ మూవీసు అట్లాంటివి కొంచెం డిఫరెంట్ మూవీస్ పెట్టుకొనైతే చూస్తూ ఉంటాము. సో, మంచిగా హ్యాపీగా లంచ్ అయితే ఫినిష్ చేసుకున్నాము. ఇదొచ్చేసి ఈవినింగ్ మా వాళ్ళు యాజ్ యూజువల్ కైట్స్ ఎగరేయటానికైతే మళ్ళీ టెర్రస్ మీదకెళ్లారు. స్నాక్స్ ఏం లేవు. కొంచెం స్నాక్స్ ప్రిపేర్ చేసుకుందాము అని చెప్పేసి. సో, ఇంకా ఇక్కడైతే నేను కొంచెం గవ్వలు చేస్తున్నాను. సో, ఇంట్లోనే ఉంటున్నారు కదా! సో, ఫ్రీక్వెంట్‌గా ఏదో ఒకటి వెతుక్కుంటూనే ఉంటారు. సో, ఇంట్లో ఆల్రెడీ చేసిన స్నాక్స్ అన్నీ అయిపోయాయి. సో, కొంచెం ఇవి చేసుకుందాం గవ్వలు అని చెప్పేసి కొంచెం గోధుమ పిండి అయితే నేను కలుపుకుంటున్నాను. సో, నేను నార్మల్‌గా గోధుమ పిండి అండ్ బెల్లం యూజ్ చేసి గవ్వలు చేస్తాను. మైదా పిండి అట్లాంటివి ఏమి యూజ్ చేయను. సో, కొంచెం గోధుమ పిండి వేసుకొని దానిలో కొంచెం సాల్ట్ అండ్ కొంచెం కుకింగ్ సోడా అండ్ కొంచెం నెయ్యి వేసుకున్నాను. యాక్చువల్‌గా నెయ్యి ఇక్కడ వేడి నెయ్యి వేసుకున్నాను. వేడిదే వేయాలని ఏం లేదండి. నాది నెయ్యి వచ్చేసి ఫ్రిడ్జ్‌లో ఉంది. సో, ఫ్రిడ్జ్‌లోంచి గట్టిగా ఉంది రావట్లేదు. కలపడానికి రాదు అని చెప్పేసి కొంచెం మెల్ట్ చేసుకున్నాను అంతే. తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకొని ఒక 15 మినిట్స్ అయితే రెస్ట్ ఇచ్చాను. దాని తర్వాత అయితే మళ్ళీ ఇట్లా పిండంతా కూడా ఒకసారి నీట్‌గా కలుపుకున్న తర్వాత ఇట్లా గవ్వలు చేయటానికి చెక్క దొరుకుతుంది బయట. మన దగ్గర ఉంటే ఓకే. లేదు అంటే కొత్తది యూజ్ చేయని దువ్వెన ఉంటది కదా! ఆ దువ్వెనతో అయినా చేసుకోవచ్చు. లేదు అంటే మనం డీప్ ఫ్రైస్‌కి యూజ్ చేస్తాం గదా! గరిట. డీప్ ఫ్రైస్ అవి తీయటానికి ఆయిల్‌లో నుంచి. సో, అలాంటి గరిటెలు యూజ్ చేసుకోవచ్చు. బట్ నా దగ్గర ఇట్లాంటిది ఉంది. నార్మల్‌గా మా పిల్లలు లేరు కాబట్టి నేను ప్రశాంతంగా ఏదో మూవీ చూసుకుంటే ఏ మూవీ 'ప్రతిఘటన' ఉంది కదా! ఆ ఓల్డ్ మూవీ చూసుకుంటూ ప్రశాంతంగా చేసుకుంటున్నాను. అదే మా పిల్లలు కిందున్నారనుకోండి, ఇప్పుడు దానికోసం ఇద్దరు గొడవ పడతారు. నేను దాంతోనే చేస్తానని చెప్పేసి. సో, వాళ్ళు లేరు కాబట్టి నాకు కొంచెం ఈజీ అయిపోతుంది. ఎక్కువైతే ఏం ప్రిపేర్ చేసుకోనండి. ఏ స్నాక్స్ ప్రిపేర్ చేసుకున్న ఇట్లాంటి డీప్ ఫ్రైస్ అయితే మెయిన్‌గా 1 ఆర్ 2 డేస్, 2 డేస్ వస్తే సరిపోతుంది. ఎక్కువ డబ్బాలైతే నేను స్టోర్ చేసుకోను. నాకు అట్లా ఇష్టం ఉండదు. అండ్ పిల్లలు కూడా తినరు. డెఫినెట్‌గా అది మళ్ళీ మేమే తినాలి. లేదంటే పడేసేయాలి. దానికన్నా ఈజీగా కొంచెం ప్రిపేర్ చేసుకుంటే బెటర్ కదా! సో, ఇట్లా
మొత్తం పిండంతా మళ్ళీ ఒకసారి మెత్తగా కలుపుకున్న తర్వాత ఇట్లా చిన్న చిన్నగా కొంచెం బాల్స్ టైప్లో తీసుకొని మనం ముందు బాల్స్ ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు, లేదు అంటే డైరెక్ట్గా ఇలా కూడా వేసుకోవచ్చు. చాలా ఈజీ అండి. చెక్క కనుక కొంచెం ఆయిల్ రాసి అప్లై చేసామంటే చాలా ఈజీగా లేచి వస్తాయి. మా వాళ్ళకైతే బాగా ఇష్టం, గవ్వలు బాగా తింటారు. అంటే వాళ్ళకి ఎలా ఉండాలంటే చేతికి అంటకూడదు అట్లా అని గిన్నెలో పెట్టుకొని ప్రతిసారి ఒక గిన్నె తెచ్చుకొని గిన్నెలో పెట్టుకొని స్పూన్ వేసుకొని అట్లా కూడా ఉండకూడదు. అట్లా కిచెన్లోకి వెళ్ళారా చేత్తో అట్లా ఒక 2 3 తీసుకొని వచ్చి మా ఇంట్లో మా హస్బెండ్కైనా పిల్లలకైనా అట్లానే అలవాటు అనమాట. ఇక్కడ అన్నీ ప్రిపేర్ చేసుకున్నాక డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్లో వేసేసుకోవటమే. పర్లేదండి, అట్లా ముద్దగా ఉన్నా కూడా వేసేయచ్చు. తర్వాత ఆయిల్లో వేసిన తర్వాత అవన్నీ కూడా విడిపోతాయి, ఒక్కొక్కటే తీసి వేయాలని లేదు. సో ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఇవన్నీ వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా అయితే మంచిగా క్రిస్పీగా అయ్యేంతసేపు అయితే బాగా వేయించుకోవాలి. బాగా వేగలేదనుకోండి అవి క్రంచీగా ఉండవు, మెత్తగా ఉంటాయి. సో మంచిగా వేయించుకోవాలి. యాక్చువల్గా నేనైతే ఇంకా పెద్దవి చేసుకున్నాను, కానీ మా అత్తయ్య అయితే ఎంత చిన్నవి చేస్తారంటే చాలా. ఇప్పుడు నేను చేసిన గవ్వలో ఆవిడ దాని 2 3 గవ్వలు చేస్తారనమాట. అంత చిన్నవి చేస్తారు. బట్ నేనైతే అంత చిన్నగా ఏం చేసుకోలేదండి, నార్మల్గానే చేసుకుంటున్నాను. చూడండి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చాయా, ఇలా బ్రౌన్గా వచ్చాయి అంటే మంచిగా క్రిస్పీగా ఉంటాయి. చాలా ఈజీ అండి. ఇట్లా తక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నాము అంటే ఇంకొక మెంబర్ హెల్ప్ లేకుండా కూడా హ్యాపీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే. సో ప్రతిదీ బయట కొనుక్కునే పని లేకుండా, లేకపోతే అమ్మ చేసిస్తారు అత్త చేసిస్తారు అని వెయిట్ చేసే పని లేకుండా హ్యాపీగా ఇట్లా కొంచెం మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇట్లానే మొత్తం అన్నీ కూడా ఏవైతే చేసుకున్నామో గవ్వలు ఇవన్నీ కూడా మంచిగా వేయించుకున్న తర్వాత పాకం పట్టుకోవటమే. పాకానికి కొంతమంది బెల్లం యూజ్ చేస్తారు, కొంతమంది షుగర్ యూజ్ చేస్తారు. బట్ మా ఇంట్లో ఆల్వేస్ బెల్లమే. సో నేను అందుకే ఇక్కడ బెల్లంతో పాకం పట్టుకుంటున్నాను. సో నేను ఈ కప్పుతో 2.5 కప్స్ వరకు గోధుమ పిండి తీసుకున్నాను. సో దానిలో ఎంత అయితే తీసుకున్నామో గోధుమ పిండిలో దానిలో హాఫ్ క్వాంటిటీ వరకు బెల్లం తీసుకొని కొంచెం లైట్గా వాటర్ వేసుకొని బెల్లం అంతా బాగా కరగనివ్వండి. సో నేనైతే ఇక్కడ నాన్ స్టిక్ కడాయే పెట్టుకున్నానండి. ఇంకా వేరేదైతే ఇంకా పైన ఉంది అవన్నీ తీయటం ఎందుకులని ఇంకా కొంచెమే కదా అని నాన్ స్టిక్ కడాయిలోనే చేసేసుకుంటున్నాను. ఈ బెల్లం ఇవంతా కరిగి పాకం వచ్చిన తర్వాత మనం ఈ పాకంలో వేసేసుకున్నాము అంటే చాలా ఈజీ అండి, చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ ఎలాగో బెల్లం అనేది హెల్దీయే కాబట్టి పిల్లలకి కూడా హ్యాపీగా మనం ఇవ్వచ్చు. ఈ హాలిడేస్లో కనుక ఇట్లా కొన్ని స్నాక్స్ ప్రిపేర్ చేసుకున్నామంటే హాలిడేస్లో ప్రతిసారి మనం స్టవ్ ఆన్ చేసి వండే పని లేకుండా అయితే కొంచెం మన ప్రాసెస్ అనేది ఈజీ అయిపోతుంది. నేను లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పాను కదా కొన్ని ప్రిపరేషన్ ఐడియాస్ కుకింగ్ కోసం అని, వాటి వల్ల కూడా చాలా హెల్ప్ అవుతుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఆ వీడియోలో కూడా మార్నింగ్ ఇట్లా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలన్నా, ఇమీడియట్గా అప్పటికప్పుడు డిన్నర్ కోసమైనా ప్రిపేర్ చేయాలన్నా చాలా ఈజీగా వితిన్ మినిట్స్లోనే అయితే బిర్యానీ లాంటిదైనా మనం వండేయచ్చు. చాలా ఈజీ ఇట్లాంటివన్నీ కొంచెం ఫాలో అవుతున్నామంటే. సో పాకం వచ్చిన తర్వాత మనం ఇవన్నీ కూడా ఏవైతే ప్రిపేర్ చేసుకున్నామో గవ్వలు ఇవన్నీ వేసుకొని బాగా పాకాన్ని కలుపుకున్న తర్వాత ఆరిపోయిన తర్వాత అయితే మంచిగా ఇట్లా అయితే మన గవ్వలు రెడీ అయిపోతాయి. చెప్పాను కదా ఎక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేసుకోలేదు, జస్ట్ మాకైతే 1.5 డే 2 డేస్లో అయిపోగొట్టేశారు. అలా 2 డేస్కి ప్రిపేర్ చేసుకుంటాను ఎప్పుడు కూడా. సో అంతే అండి ఈరోజు వీడియో. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేశారంటే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. ఇంకొక మంచి యూజ్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్, బాయ్.